దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు స్నేహితుడైన బెల్దదుకు యోబు తన నీతిని గురించి బయలుపరిచిన మాటలు. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని కనుక అది నన్ను ధరించను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గుడ్డివారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా నుంటిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టితిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసితిని. అప్పుడు నేను ఇట్లనుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను. హంస వలె నేను దీర్ఘాయుషు గలవాడునవుదును. నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతగిన ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకునిది, నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి.